119వ కీర్తన 37వ చరణంలో భక్తుడైన దావీదు చక్కని సందేశాన్ని రాసి ఉంచాడు. ఏంటంటే, ఈ లోకంలో మన ఆత్మీయ ప్రయాణం, మన జర్నీ, ఈ భక్తి జీవితం అనేది ఒక ప్రయాణానికి సూచిస్తుంది. ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన కండ్లకు చాలా కనబడతాయి, మన కన్నులకు చాలా కనబడుతూ ఉంటాయి. కనబడినవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే భక్తుడు అంటాడు, అన్నీ మనకి ప్రయోజనం కలుగు చేయవు, అన్నీ మనకి క్షేమాన్ని కలుగు చేయవు, వాటిలో చాలా వ్యర్థమైనవి కూడా ఉంటాయి. కనుక భక్తుడు అంటాడు, వ్యర్థమైన వాటిని చెప్పొచ్చు కదా, వ్యర్థమైన వాటిని నేను నా కన్నులతో నేను వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను నా స్వాధీనంలో ఉంచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. యోబు గారు కూడా కన్నులతో నిబంధన చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాడంట? ఎవరైనా? యోబు భక్తుడు కూడా తన కన్నులతో నిబంధన చేశాడట. నిజమే, ఈ లోకంలో వ్యర్థమైనవి మన ముందు చాలా మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని మనము చూడకుండా, భక్తుడు అదే అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా, నా కన్నులు నా స్వాధీనంలో ఉంచు ప్రభువా అని భక్తుడు చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన కన్నులతో నిబంధన చేయాలండి. మన కన్నుల్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. కళ్ళు చెప్పినట్లుగా మనం చేయకూడదు. యేసు ప్రభు సరదాగా కాదు కానీ ఖచ్చితంగా ఒక మాట చెప్పాడండి. ఏంటంటే, మీ కన్నులు మీ మాట వినకపోతే, చెప్పండి ఏం చేయాలంట? ఏంటి అంత ఈజీ పని అనుకుంటున్నారా? అది మీ కన్నులు మీ మాట వినకపోతే మీ కన్నుల్ని పెరికేమంటున్నాడు యేసయ్య. అయ్యో బాబు, ఇంకేమైనా ఉందా? రెండు కళ్ళు కలిగి నరకంలో బాధపడటం కంటే, అయ్యో అయ్యో అని నరకంలో పడి యాతన పడటం కంటే, ఒక్క కన్ను కలిగి పరలోకంలోకి వెళ్ళి నెమ్మదిగా ఉండటం మేలని వాక్యం చెప్తుంది. అందుకని ఈ రోజున చూడండి, చాలామంది ఈ సెల్ ఫోన్లోనే ఉంటారండి. ఎప్పుడు వీళ్ళు సెల్ ఫోన్లోనే. అందులో ఏమన్నా అందులో మంచి తక్కువ, మనకి ఉపయోగపడే మంచి తక్కువ. అందుకే భక్తుడు అన్నాడు, వ్యర్థమైనవి చూసారా, అందులో మీరు పైకి అంటూ ఉంటారు కదా, పైకో పక్కకో అంటూ ఉంటారు కదా, ఒకదాని వెంబడి వస్తూ ఉంటాయి. ఏమొస్తాయి? మంచి ఏమైనా వస్తాయంటే అన్నీ వ్యర్థమైనవే. అందులో ఉన్నవన్నీ వ్యర్థమైనవే. భక్తుడు ఏమన్నాడు చెప్పండి కీర్తనలో? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు కుడికైనా ఎడమకైనా, మనము మన కోసం మన తండ్రి మాదిరికరమైన అడుగుజాడలు ఉంచిపోయాడు. మన ప్రభు మాదిరికరమైన అడుగుజాడలు ఉంచిపోయాడు. ఆ అడుగుజాడల్లో మనం అడుగులు వేస్తూ ముందుకు సాగిపోవాలే తప్ప కుడికైనా ఎడమకైనా మనము చూడకుండా ఈ ఆత్మీయ జీవితంలో అలా మనం సంపూర్ణతకై సాగిపోతూ వెళ్తూ ఉంటే ఓ రోజున మనం కోరుకున్న రేవుకి చేరుకుంటాం.
నిశ్చయముగా యేసుతో సింహాసనంపై కూర్చోబోతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఒకవేళ వ్యర్థమైన వాటిని మనం చూస్తే మన జీవితంలో కలిగే నష్టం మీకు చెప్తాను చూడండి. ఒక భక్తుడు ఉండేవాడండి, చాలా భక్తి గలవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ప్రార్థనా పరుడండి. ఎందుకో మరి సడన్గా ఒక రోజున ఉదయాన్నే లేచి పక్కింట్లో తొంగి చూశాడండి. పక్కిల్లు ఎలాంటిది అంటే 3 ఫ్లోర్లు కట్టేశాడు. 1 2 3 ఫ్లోర్లు కట్టాడండి. పిల్లలేమో లడ్డుల్లాగా ఉన్నారు, వాళ్ళకి ఏం తక్కువ లేదు, మంచి ఉద్యోగాలు. ఆ పక్కింటి వాళ్ళకి అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఎంత భక్తి చేస్తున్నాడు ఈయన. ఉదయం స్తోత్ర ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నంలో కాసేపు కూడా పడుకోడు, ప్రార్థన, మళ్ళీ సాయంత్రం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, శనివారం ప్రార్థన, బుధవారం అన్ని కూటాల్లో జాయిన్ అవుతాడు. రాత్రి మగళ్ళు ప్రార్థన, భక్తి అని ఈ విధంగా నడిపించబడే వ్యక్తి తన కుటుంబాన్ని చూసుకున్నాడు. పిల్లలకి అన్ని వసతులు ఏమి లేవు, మంచి ఇల్లు లేదు, మంచి బట్ట లేదు. పక్కింటి వాళ్ళని చూశాడు, వాళ్ళకి అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. ఇక నిర్ణయంకి వచ్చేసాడు, అబ్బా ఇది లాభం లేదండి, మనదేం బాగలేదు, వాళ్ళదే బాగుంది. వాళ్ళకి చర్చి లేదు, ప్రార్థన లేదు, అయినా కానీ వాళ్ళు పచ్చగా ఉన్నారు. మనకి ఎంత భక్తి చేసినా మనకేమి కలిసి రావట్లేదు. ఇది కాదు అనుకొని ఇక వేరే నిర్ణయం తీసుకుందామని ప్రార్థనా గదిలోకి వెళ్ళాడండి. వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రభు ఒక దర్శనాన్ని ఆయనకు చూపించాడంటండి. ఒక దర్శనం చూపించాడు. ఏమిటంటే భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అని చూస్తే వాళ్ళేమో చెప్పండి, అదిగో ఎక్కడో కొండ మీద కాలు జారే చోట్లో ఉన్నారంటండి. కానీ ఈ భక్తుడు మాత్రం దేవుని చేతిలో భద్రంగా ఉన్నాడండి. చప్పట్లు కొట్టొచ్చు కదా కొంచెం సంతోషంగా. చూసారండి, చాలాసార్లు మనం కూడా వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. అరే మనకంటే వాళ్ళే బాగున్నారే, చర్చికి రాకపోయినా ప్రార్థన చేసుకోకపోయినా మనకంటే వాళ్ళే బాగున్నారని వీళ్ళతో మనం పోల్చుకుంటామండి. బైబిల్ చెప్తుంది అవన్నీ వ్యర్థం. ఏం చెప్పాడు భక్తుడు? వ్యర్థమైన వాటిని, ఏం సౌండ్ లేదే అసలు మీకు, వేటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు. ఈరోజు మనం కూడా ఒక తీర్మానానికి రావాలి. ఇంతవరకు ఏవేవో చూస్తూ కాలయాపన చేసి ఉంటాం, టైం వేస్ట్ చేసి ఉంటాం. ప్రభు రాకడ సమీపిస్తుంది. ఎందుకో ఈ ఉదయకాల సమయంలో వాక్యమై ఉన్న ప్రభు నన్ను మనలందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. వ్యర్థమైన వాటిని చూస్తూ టైం వేస్ట్ చేయొద్దు. దేవుని కృప నష్టం చేసుకోవద్దు. ప్రభు ఆత్మకు దుఃఖాన్ని కలుగు చేయొద్దు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ప్రభువుని ఎలా సంతోషపరచాలనే ఉద్దేశంతో భక్తి చేస్తూ వ్యర్థమైన వాటిని చూస్తూ కూర్చొని టైం అంతా వేస్ట్ చేసుకోకుండా దావీదు ప్రార్థన చేసినట్లుగా, ఏమని? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నా స్వాధీనంలో ఉండేటట్లుగా చెయ్యి ప్రభువా. నీ మార్గాల్లో నేను నడిచేటట్లు నన్ను బ్రతికించు ప్రభువా. నీ ఆజ్ఞల మార్గంలో, నీ చక్కని మార్గంలో, నీ తిన్నని మార్గంలో నేను నా కుటుంబము నడిచేటట్లు నన్ను బ్రతికించు ప్రభువా అని భక్తుడు ప్రార్థించినట్లు మనం కూడా ప్రార్థన చేయగలిగితే
మనము కూడా ఆసాపు వలె ఆయన కుడి చేతిలో భద్రముగా ఉండి, చదవండి ఒక్కసారి దయచేసి ముందుకు వెళ్దాం. 73వ కీర్తనలో, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. చూసారండి, 73వ కీర్తన చరణం 23. అందరూ గమనించండి. 73వ కీర్తన 23వ చరణంలో ఉన్న మాట ఏంటండి? నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఎక్కడ చేర్చుకుంటాడని చెప్పండి? మహిమలో చేర్చుకుంటాడండి. కొంచెం తొందరపడ్డాడు ఆసాపు. భక్తిహీనుల క్షేమాన్ని చూశాడు. ఎవరి క్షేమాన్ని చెప్పండి అమ్మా? భక్తిహీనుల క్షేమాన్ని, అన్యుల క్షేమాన్ని, అవిశ్వాసుల క్షేమాన్ని చూశాడు. ఆ కీర్తనలో మనం చదువుతూ వెళ్తే, నా కాలు జారుటకు కొంచెమే తప్పెను అంటాడు. నా కాలు జారుటకు అంటే వ్యర్థమైన వాటిని మనం చూసామనుకోండి, మనము పడిపోయే ప్రమాదం పొంచి ఉందండి. ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిపోయే ప్రమాదం, పడిపోయే ప్రమాదం, దేవునికి దూరం అయ్యే ప్రమాదం, సహవాసానికి దూరం అయ్యే ప్రమాదం, వాక్యానికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఈ 73వ కీర్తనలో ఆసాపు ఏమని చెప్పాడంటే, నా కాలు జారుటకు, ఏంటి బైబిల్ తీసుకొని రాలేదా మీరు? తీసుకొచ్చారా? చెప్పండి, తీసుకొచ్చారా లేదా? ఒకసారి చూపించండి, తెస్తే మరి. వెరీ గుడ్, అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి. మరి అట్లాగే బైబిల్ పట్టుకుని హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. అంతేనా? గట్టిగా. పరలోకం ఎక్కడే ఉన్నట్టుందండి, కర్నూలులోనే. పరలోకం అక్కడెక్కడో కాదు, కర్నూలులో ఉన్నంతగా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆసాపు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడటం వలన ఆయన కాలు జారి పడిపోయే ప్రమాదం వచ్చేసిందండి. దేవుడు ఆయన్ని తప్పించాడు. ఆయన్ని కుడి చేయి పట్టుకున్నాడు. పడిపోయే సమయంలో కుడి చేయి పట్టుకొని కాపాడి, ఆలోచన చెప్పి నడిపించి మహిమలోకి తీసుకెళ్తానని ప్రభు ఆసాపుకి చెప్పడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఈ ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులారా, ఒక 4 విషయాలు క్లుప్తంగా మీతో నేను పంచుకుంటాను. వ్యర్థమైనవి ఏంటి? వేటిని చూడకుండా మనం సాగిపోవాలి. సంపూర్ణతకై మనము సాగి వెళ్తున్నాం, సంపూర్ణతకై నడిచి వెళ్తున్నాం, సంపూర్ణతకై భక్తిలో నడిపించబడుతున్నాం. వేటిని చూడకుండా మనం భక్తి చేయాలి. అక్కడక్కడ నాకు కొంతమంది కనబడుతున్నారు. ఇప్పుడు ఈ సమయంలో ఎవరు నా కోసం ప్రార్థన చేయొద్దండి. కొంతమంది కళ్ళు మూసుకొని వాక్యం వింటున్నారు. ఎవరో కళ్ళు మూసుకొని ఎవరో ప్రార్థనలో ధ్యానంలో ఉండొద్దమ్మా. నాకు అనిపిస్తుంది నా కోసం మీరు ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎవరు నా కోసం చేయొద్దు. ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, పర్వాలా. ఇప్పుడు మాత్రం ఎవరు ప్రార్థన చేయొద్దు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పి హల్లెలూయా. కర్నూలు సౌండ్ ఇదేనా? చెప్పు గట్టిగా. సరే, ఒక 4 విషయాలు క్లుప్తంగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వాక్యంలో చెడుతనము చూడకుండా అనే మాట ఉంటుంది చూడండి.
ఫస్ట్ నుంచి రండి. నీతిని అనుసరించి నడుచుచు. అందరూ కూడా ఆ వాక్యాలను చూడండి, అందరూ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. నీతిని అనుసరించి నడుచుచు. నీతిని అనుసరించి నడుచుచు. యథార్థముగా మాట్లాడుచు. నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు. లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని. లంచం పుచ్చుకోకుండా చేతులు మలుపుకొని. హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని. చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు. ఇక్కడ మీరు నోట్ చేయండి. చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడుని దేవుడు ఉన్నత స్థలములో కూర్చుండబెట్టబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్య కోసం. దేవుని ప్రజలమైన మనం, దేవుని పేరు పెట్టబడిన ప్రజలమైన మనం, ఆయన ఆత్మతో ముద్రించబడిన మనం, ఆయన రక్తముతో కడగబడిన మనం చెడుతనమును చూడకుండా మన కన్నులు మూసుకొని అన్నీ చేయదగినవి కావు అని, అన్నీ చూడదగినవి కావు అని ఆ మనోజ్ఞానము కలిగిన విశ్వాసులమై చెడుతనము చూడకుండా మన భక్తి మార్గంలో ముందుకు నడిపించబడగలిగితే ప్రభువు ఆ వాక్యంలో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసండి? అటువంటి తన ప్రజలను దేవుడు ఉన్నత స్థలములో కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఉన్నత స్థలములో కూర్చుండబెడతాడు. తగిన సమయంలో దేవుడు వారిని హెచ్చిస్తాడు. వారి అభివృద్ధి అందరికీ తేటగా కనబడినట్లు కొండ మీద కట్టబడిన పట్టణం వలె తగిన సమయంలో ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డలను దేవుడు ఉన్నతముగా ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చక్కగా మనకు బోధిస్తుంది. ఇది చెడుతనమని తెలిసి కూడా ఒకవేళ నీవు ఆ దిశగా పయనించి దేవుని కృప నష్టం చేసుకుంటున్నావేమో, సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఖచ్చితంగా ప్రభు నీతోనే సెలవిస్తున్న మాట, చెడుతనము అనగా పాపమును చూడకుండా నీ కన్నులతో ఒక నిబంధన చేసుకోవాలి. చెడుతనమును చూడకుండా ఒక నిబంధన చేసుకొని ప్రభువుతో నీవు సాక్షిగా జీవించగలిగితే, అక్కడ ఏమని రాసింది? ఏ స్థలమున? అందరూ చెప్తే బాగుంటుంది కదా. ఉన్నతముగా ఉన్నత స్థలమున దేవుడు మనల్ని నివసింపచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడి గురించి మనం చూస్తామండి. ఆయన పేరు యోసేపు. చిన్న వయసు నుండి చాలా భక్తిగా పెరిగాడు. చిన్న వయసులోనే కృపావరాలు పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న వయసులోనే తన భక్తిని బట్టి, తన ఆసక్తిని బట్టి, తనలో ఉన్న వైరాగ్యాన్ని బట్టి దర్శనాలు చూసే వరం ఇచ్చాడు. దర్శనాలకి భావం చెప్పగలిగే ఆ వరము కూడా దయచేశాడు. ఈ ఉదయకాలం నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మన దేవుడు పక్షపాతి కాడండి. ఎంత ఆసక్తిగా భక్తి చేస్తామో, ఎంత వైరాగ్యంగా మనం ప్రభు సన్నిధిలో గడుపుతామో, దేవుడు మనకు కూడా అనేకమైన కృపా వరాలతో నింపబోతూ ఉన్నాడు. అనేకమైన వరాలు మనకు కూడా అనుగ్రహించి దేవుడు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అప్పటికి యోసేపు వయసు ఎంతండి? ఓ 15-17 ఏళ్ల వయసులో అనేకమైన కృపావరాలు పొంది ప్రభు చేతిలో ప్రజ్వలితమైన దీపంగా ప్రకాశిస్తున్నాడు యోసేపు. దేశం కాని దేశంకి వచ్చాడు. భాష రాదు. ఆ ఐగుప్తు దేశంలో తనకు భాష రాదు. అక్కడ స్నేహితులు ఎవరూ లేరు.
అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. ఒంటరిగా ఆ దేశానికి అమ్మబడిన యోసేపు ఐగుప్తులో ఒక పనివాడిగా, బానిసగా పనిచేస్తున్నాడు. మనకు తెలుసు పొతిఫర్ ఇంట్లో పనివాడిగా యోసేపు పనిచేస్తున్న దినాలవి. ప్రియులారా, అతను ఏ పని చేసినా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అతడు చేస్తున్న పనులన్నీ ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని పొతిఫరు గమనించి అతన్ని తన దగ్గర పిఏగా పెట్టుకున్నాడు. పర్సనల్గా యోసేపుని పొతిఫర్ దగ్గరే పెట్టుకున్నాడండి. మనకు తెలుసు ఆ స్థితిలో, ఆ సమయంలో, ఆ స్థితిలో మనకు తెలుసు యోసేపు జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు యోసేపు. పొతిఫర్ ఇంట్లో యోసేపు ఒక భయంకరమైన, తను ఎన్నడూ ఊహించింది కాదు, ఏ రోజున అనుకున్నది కాదు, తన జీవితంలో ఒక అనుకోని ఒక పరిణామం యోసేపు కలిగింది. అయితే వాక్యంలో మీరు చూస్తారండి, చెడుతనం వైపు వెళ్ళలేదండి యోసేపు. చెడుతనం వైపు వెళ్ళలేదు. చెడుతనం వైపు వెళ్ళకుండా యోసేపు దృష్టి అంతా ఏమిటంటే, యోసేపు దృష్టి ఇప్పుడు వేటి మీద ఉందంటే, దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనాలనే చూస్తున్నాడు యోసేపు. ఓ రోజున నా పొలములో నా పన నిలబడుతుంది, చుట్టూ ఉన్న పనులన్నీ నాకు సాగిలపడేట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. చెప్తాం గట్టిగా హల్లెలూయా. చెడుతనం వైపు, పాపం వైపు యోసేపు వెళ్ళకుండా తనకు దేవుడిచ్చిన దర్శనాల వైపు చూస్తూ, ఒకరోజు రాబోతూ ఉంది, ఒక వేకువ చుక్కగా నేను ప్రకాశిస్తాను, అప్పుడు సూర్యుడు చంద్రుడు చుట్టూ ఉన్న నక్షత్రాలన్నీ నాకు సాగిలపడేట్లుగా దేవుడు చేస్తాడని, అదిగో ఆ దర్శనాలను చూస్తూ భక్తి చేసుకుంటూ యోసేపు నడిపించబడుతున్నాడు. పొతిఫర్ ఇంట్లో కలిగిన శోధన, శ్రమ, యోసేపు ఆ చెడుతనం నుంచి దూరంగా పారిపోయాడు. యోసేపు ఊహించినట్లుగా, ఎదురు చూసినట్లుగా, నిరీక్షించినట్లుగా ఓ రోజు ఒక సమయం రానే వచ్చిందండి. అప్పుడు యోసేపును దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడో తెలుసండి? ఆ దేశములో ఉన్నత స్థలములో యోసేపును దేవుడు కూర్చుండబెట్టాడు. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియులారా, చెడుతనం వైపు మన దృష్టి మరల్చకుండా, చెడుతనం వైపు మన అడుగులు వేయకుండా, చెడుతనమును చూడకుండా, చెడుతనమును ప్రోత్సహించకుండా మన దృష్టి మరల్చుకొని కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా మన ఆత్మీయ జీవితంలో సంపూర్ణతకై మనం అలా సాగి వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు ఒక వాగ్దానం మనకు చేస్తున్నాడు. ఏంటో తెలుసండి? మనల్ని, మన పిల్లలను దేవుడు తగిన సమయంలో ఉన్నత స్థలములో కూర్చుండబెట్టబోతున్నాడు. బైబిల్లో కూడా రాసి ఉంది కదా, దేశము యొక్క, చెప్పండి గట్టిగా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను, ఆ ఐగుప్తు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు యోసేపుని ఎక్కించాడండి. రథం ఎక్కించాడు. ఒక్కసారి చదువుతారా వాక్యం? రథమును, రెండవ రథం అక్కడ ఉంటుంది చూడండి. యోసేపు తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అది రిఫరెన్స్ చెప్పండి. 41-43 ఆదికాండం, దయచేసి చూడండి. ఆదికాండం 41వ అధ్యాయము 42-43 వాక్యం, 43వ వాక్యం కూడా చూడండి. ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి.
అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం గట్టిగా, చెయ్యి పైకెత్తి హల్లెలూయా. మొదటి సందర్భాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథకర్త చెప్పాడు, చెడుతనము చూడకుండా నీ కన్నులు నీవు మూసుకొని నీవు జాగ్రత్తగా భక్తి మార్గంలో ముందు కొనసాగించబడగలిగితే, ప్రభు వాక్యం చెప్తుంది, ఉన్నత స్థలముల మీద ప్రభు నిన్ను ఎక్కించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధనలోకి వచ్చిన మనందరికి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఉన్నత స్థలముల మీద, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను అని. ఈ వాగ్దానం మన ఒక్కొక్కరి పట్ల ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరిని దేవుడు ఉన్నతముగా హెచ్చించబోతూ ఉన్నాడు. ఉన్నత స్థలములలో ఉన్న ప్రతి ఆశీర్వాదానికి మనల్ని దేవుడు వారసులుగా చేయబోతూ ఉన్నాడు. మొదటి విషయం ఏంటంటే, చెడుతనము చూడకుండా. గట్టిగా చెప్పండి, ఏమి చూడకుండా? చెడుతనమును ప్రోత్సహించకుండా, చెడుతనమును చూడకుండా మన కనులతో నిబంధన చేసి మనము ఆ దిశగా భక్తిగా నడిపించబడగలిగితే, మనము మన పిల్లలు నడిపించబడగలిగితే, తగిన సమయం మన కోసం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. తగిన సమయం దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చి ఉన్నత స్థలములలో ఉన్న ఆశీర్వాదములతో దేవుడు మనల్ని నింపునుగాక. యోసేపును దేవుడు హెచ్చించినట్లుగా ఈ వాక్యం అనుసరించే ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు. రెండో విషయం చెప్తానండి, అదేంటంటే వెనుక చూడకుండా అనే మాట కూడా బైబిల్లో మనం చూస్తాం. ఇందాక మనం ఏం చదువుకున్నాము? చెప్పండి. చెడుతనము చూడకుండా ఉంటే వారిని ఉన్నత స్థలముల్లో దేవుడు నివసింపజేస్తాడు. రెండో విషయం ఏంటంటే వెనుక చూడకుండా. చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యంలో చక్కగా రాయబడిన మాటను మనం చూద్దాం. వెనుక చూడకుండా బలత్కారము చేయుటకై వారు వత్తురు. ఇక్కడ సందర్భంలోకి వెళ్తే అది వేరే విషయం, కానీ ఇప్పుడు మనకు అనుకూలంగా లేకపోతే మనకు అవసరమైన విధంగా మనం వాక్యాన్ని గమనిస్తే, దేవుని బిడలమైన మన గురించి ప్రభు వాక్యం ఏమని హెచ్చరిస్తుందంటే, ఆత్మీయతలో ముందుకు నడిపించబడుతున్న మనము, దేవుని ప్రజలమైన మనము ఎన్నడూ కూడా మనం వెనుక చూడకూడదు. గట్టిగా చెప్తే ఏమవుతుందండి? చేతులు పైకెత్తి చెప్తే ఏమవుతుంది? ఆమేన్. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా చెప్పారు ఒక మాట, ఏమిటంటే నాగటి మీద చెయ్యి పెట్టిన ప్రతి వ్యక్తి ఎన్నడూ కూడా మరలా, పాట కూడా ఉంది కదండి, నాగటి మీద చేయి పెట్టి, అది నాగటి మీద చెయ్యి పెట్టిన మనం మరి ఎన్నడూ వెనక తిరిగి చూడకూడదండి. దేవుడు ఒక రోజున ఒక కుటుంబాన్ని పిలిచి చక్కగా చెప్పాడు. ఏమిటంటే, లోతు, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈ మైదానంలో ఎక్కడ మీరు ఉండొద్దు. నేను చూపిస్తున్న పర్వతానికి ఎక్కి అక్కడికి వెళ్ళండి. ఈ మైదానంలో ఎక్కడ ఉండొద్దు. ప్రత్యేకంగా లోతు, మీ భార్యకి చెప్పు వెనక్కి మాత్రం చూడొద్దని చెప్పాడండి. లోతుకి ఆ మాటలు బాగానే అర్థమయ్యాయి. ఇద్దరు ఆడపిల్లలకి బాగానే అర్థమయ్యాయండి. మరి ఆ సిస్టర్ గారికి ఏమైందో తెలియదండి.
సొదొమ గొమొర్రా ప్రాంతాలను విడిచిపెట్టి అలా వెళ్తున్నారు. మైదానంలో ఉండకుండా ప్రభు చూపించిన ప్రాంతానికి వెళ్తున్నారు. సడన్గా ఆ సిస్టర్ గారు ఏమనుకున్నారో ఏమో, ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. ఇప్పటికీ ఆమె ముందుకు చూడట్లే, వెనక్కి చూస్తూనే ఉంది. ఆమె ఇప్పటికీ ఉప్పు స్తంభమై వెనక్కి చూస్తూనే ఉంది, ముందుకు చూడట్లే. పౌలు భక్తుడు ఏం చెప్పాడంటే, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై మనం వేగిరపడుదుముగాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. వెనకున్న వాటిని మర్చిపోవాలి. ఒకప్పుడు పాపములో శాపములో మన జీవితాలని కొనసాగించుకున్నాం. ఎప్పుడైతే మారు మనసు పొందామో, ఎప్పుడైతే బాప్తిసం పొందామో, అవి వద్దనుకున్నాం. వాటితో మనకు పని లేదనుకొని వాటిని వెనక వేసేసాం, మన వీపు వెనక వేసాం. ఏమండి, ఇప్పుడు నేను ఉన్నాను, ఫ్రంట్ అంతా నేను చూసుకుంటా, నా వెనక నేను చూసుకుంటానా? చెప్పాలి. ఎంత ట్రై చేసినా ఇంతవరకే చూడగలను నేను. నా భుజాలు నేను చూడగలుగుతాను, కానీ నా వెనక ఏముందో నేను చూడగలుగుతానా? ఏమండి, కొన్నిటిని మనం వద్దనుకున్నాం. సీరియల్స్ వద్దనుకున్నాం, సినిమాలు వద్దనుకున్నాం, ఎన్నో ఇంకా లోకంలో ఎన్నో ఉన్నాయి. వాటిని మనకు వద్దనుకున్నాం, కాదనుకున్నాం, ఎక్కడో మనం వెనక పడేసాం. దేవుడు వాటిని ఏం చేశాడంటే, ఎక్కడో సముద్ర అగాధాల్లో పడేశాడండి. మన వీపు వెనక పడేశాడు. కొంతమంది అనకూడదు కానీ మరలా వాటి గురించి ఆలోచిస్తుంటారండి. పేతురు వీటి గురించి మాట్లాడుతూ ఏం చెప్పారంటే, కుక్క తన వాంతి కొరకు మరలినట్లు అని రాశాడండి. కుక్క తన వాంతి కొరకు మరలినట్లు, కడగబడిన పంది మరలా బురదలో తొరిలినట్లు అని రాశాడండి. ఒక్కసారి నా మాటలు జాగ్రత్తగా మీరు వినాలి ప్రియులారా. ఏమిటంటే, వెనకున్న వాటిని మరిచిపోవాలి. వెనకున్న వాటి విషయం మరలా ఆలోచించకూడదు. నీ కన్నులు వెనకకు చూడకూడదు. ఏం చూడాలి? విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగగలిగితే నిశ్చయముగా దేవుణ్ణి గొప్ప బహుమానము సిద్ధపరిచి అనుగ్రహించబోతూ ఉన్నాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. రెండో విషయం మనం ధ్యానం చేస్తున్నాం, వెనుక చూడకుండా మనం భక్తి మార్గంలో ముందుకు నడిపించబడాలి అని. వెనుక ఏముందండి? లోక ఆశలు ఉన్నాయి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, అవి వెనక ఉన్నాయి. వాటిని మనం చూడకుండా మన ముందు ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన లోకాన్ని జయించినవాడు మన ముందు ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోమని చెప్పాడు. నేను లోకాన్ని జయించాను, నా వైపు ఎవరు చూస్తారో వారికి కృప దొరుకుతుంది, సహాయం దొరుకుతుంది, నేను వారికి సహకారిగా ఉంటానని యేసయ్య చెప్పాడు. అందుకనే ఎప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగో మన ముందున్న యేసయ్య సిలువలో మన కోసం వేలాడిన యేసు ముఖము, సిలువను చూస్తూ, యేసును చూస్తూ ఈ పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తుదుముగాక. మరొక యాంగిల్లో మనం చూస్తే, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వెనకబడిపోకూడదు. కొంతమంది చూడండి, ఒకప్పుడు ఉజ్జీవంగా భక్తి చేస్తూ ఉండేవాళ్ళండి. ఉజ్జీవంగా భక్తి చేసి ఫ్రంట్ లైన్లో కూర్చొని పరిచర్యలో ఫస్ట్, ప్రార్థనలో ఫస్ట్, వాక్యంలో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్లో ఉండేవాళ్ళు. కాలక్రమేణా వెనకబడుతూ ఉంటారండి. ప్రియులారా, అది దేవుని దైవ లక్షణం కాదు, క్రైస్తవ లక్షణం కాదు.
మరొకసారి చెప్తున్నా వినండి, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వెనకబడిపోకూడదు. స్తోత్రం చెప్పొచ్చు కదా. దేవుని ప్రజలు ఎప్పుడు వెనకబడిపోకూడదు. ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. మన ముందు ఎన్నో, ప్రభు అయిన యేసు మన కొరకు ఎన్నో బహుమానాలు సిద్ధం చేసి ఉంచాడు, దాచి ఉంచాడు. ముందున్న వాటి కొరకై దేవుడు మన కొరకు సిద్ధపరిచి దాచి ఉంచిన వాటి కొరకై వేగిరపడుతూ ఓపికతో ఈ విశ్వాస యాత్ర మనము కొనసాగించాలని దేవుని వాక్యం చెప్తుందండి. ఓ పెద్దావిడ తనకిద్దరు కోడళ్ళు, ఇద్దరు మగపిల్లలు చనిపోయారు, భర్త చనిపోయారు. ఆమె తన ఇద్దరు కోడళ్ళని పిలిచి, అమ్మా నేను మా ఊరు బెత్లెహేముకి మరలా వెళ్ళిపోతున్నాను, నా స్థితిగతులన్నీ మీకు తెలుసు, మీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, నా లైఫ్ అంతా అయిపోయింది, ఇప్పుడే మీ లైఫ్ స్టార్ట్ అయింది. ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే మీకు 20 నాకు 60. అంతేనా? నాకు కాదు, ఆవిడికి. ఎవరికి? నయోమి గారికి. ఆమె అంటది, నాకు 60 మీకు 20, ఇప్పుడే మీ లైఫ్ స్టార్ట్ అయింది, కనుక మీరు వెళ్ళి మరలా మీ తల్లిదండ్రులతో అన్న చెల్లెలతో మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేసుకోండి. నేను నా దేశానికి తిరిగి వెళ్తానంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఓర్ప, చిన్నపిల్ల, ఎట్లుండాలి? ఒదిగి ఉండాలి, అణిగిమణిగి ఉండాలి, అన్నిట్లో ముందుంటుంది ఈ అమ్మాయి. రూతు పెద్దది కదా, అక్క ఇంకా ఏమి స్పందించలేదు, సరే చూద్దామని ఒదిగి ఉండొద్దా, హడావిడిగా ముందు వస్తుంది. మన పేతురులా దుడుకు పేతురు, ఆ టైపులో ఈ ఓర్ప కూడా హడావిడిగా అన్నిట్లో ముందు ఉంటుందండి. వచ్చేసి అత్తని ముద్దు పెట్టుకొని, షేక్ హ్యాండ్ ఇచ్చి ముద్దు పెట్టుకొని, ఆంటీ థ్యాంక్ యూ, హ్యాపీ జర్నీ ఆంటీ. ఆంటీకి చెప్తుంది ఈమె, హ్యాపీ జర్నీ ఆంటీ, వెళ్ళొస్తాను నేను, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చావు, మరలా నేను ఇంటికి వెళ్ళేట్లుగా నాకు సహాయం చేసావు, థ్యాంక్ యూ అని గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి మెల్లగా వెళ్ళిపోయిందండి. ఓర్ప ఎక్కడికి వెళ్ళిందో ఇంతవరకు ఆచూకీ లేదు, ఆమెది అడ్రస్ లేదు, ఆచూకీ లేదు, ఎక్కడ పోయిందో అర్థం కాల. నెక్స్ట్ ఇప్పుడు వంతు రూతుకు వచ్చింది. రూతు పెద్ద కోడలు రూతుకు వచ్చింది. నయోమి అంటుంది, ఏమ్మా నీ చెల్లి ఓర్ప వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా అలాగే వెళ్ళిపో అంటే ఏమంటుంది, నా గట్టి మీద చెయ్యి పెట్టిన నేను మరెన్నడూ వెనుక తిరిగి చూడను. చప్పట్లు కొట్టొచ్చు గట్టిగానే. స్తోత్రం కలుగునుగాక. నేను మరలా వెనుక చూడను. ఒకసారి నేను నా ప్రపంచం నుండి, నా ఇంటి నుండి వచ్చాను, నేను మరలా వెనుక తిరిగి చూడను. చక్కని మాట మాట్లాడుతుందండి. ఏంటంటే, నీ దేవుడే, నీ జనమే, నీవెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయదని ఒక గొప్ప తీర్మానం చేసిందండి. చూడండి, ఆ రోజున నయోమి పాపం, ఆమె సరైన చెప్పులు లేవు, సరైన వస్త్రాలు లేవు, ఓ చిన్న బ్యాగ్ తీసుకొని బెత్లెహేము ప్రాంతానికి వెళ్తుంటే నిజంగా ఆ రూతు కళ్ళలో కన్నీళ్ళు వచ్చి ఉంటాయండి. పిల్లలు ఎంత ప్రేమించిందో చూడండి. ఆ దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న నయోమిని రూతు ఎంత ఎంకరేజ్ చేసిందో చూడండి. పిల్లరా, మీరు కూడా దుఃఖంలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి, ఆదుకోండి, ఆదరించండి, పరామర్శించండి, పలకరించండి. బైబిల్లో మీరు చూస్తారు, బోయజ్ అంటాడు, అమ్మా నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు, నిశ్చయముగా నీవు సంపూర్ణమైన బహుమానము పొందుకోబోతూ ఉన్నావు. చెప్పు గట్టిగా హల్లెలూయా.
ఈరోజు మీకు కూడా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎవరైతే లోకం వైపు చూడకుండా, వెనక తట్టు చూడకుండా, లోకాన్ని విసర్జించి యేసు వైపు చూస్తూ నడిపించబడుతున్న మనందరికీ దేవుడు ఒక బహుమానం సిద్ధపరిచాడండి. ఆ బహుమానం పేరేంటంటే సంపూర్ణమైన బహుమానము. ఏ బహుమానం చెప్పండి? ఎంతమందికి బహుమానం కావాలి? సగం చేయెత్తారనుకో, దాని అర్థం ఏంటండి? దేవునికి స్తోత్ర. ఈ రోజున ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నారు. మీరు ముందు ప్రభుతో చెప్పండి, ప్రభువా మేము ఒకసారి వెలిగించబడ్డాం, ఒకసారి మీలో జీవంలోకి వెలుగులోకి వచ్చాం, మాకు మరలా లోకం వద్దు, వెనకున్నవి మాకు వద్దు ప్రభువా, ముందున్న వాటి కోసమే వేగిర పడతామని ప్రభుతో రూతు తీర్మానం చేసినట్లు మీరు తీర్మానం చేయండి. దేవుడు మీకు సంపూర్ణమైన బహుమానం దయచేయబోతూ ఉన్నాడు. ఒక్కసారి చదవండి, ముందుకెళ్దాం. 2వ అధ్యాయం, యెహోవా, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. చూసారండి, దేవుడు మనకేమి ఇస్తాడంటే సంపూర్ణమైన బహుమానం. ఇదిగో ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరితో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయముగా మీరు ఇక రాబోతున్న దినాలలో ప్రభు ద్వారా మీరు బహుమానం పొందుకోబోతూ ఉన్నారు. ప్రభు ద్వారా మీరు బహుమానం అందుకోబోతూ ఉన్నారు. శ్రేష్టమైన బహుమానం ప్రభు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీకోసము దాచి ఉంచిన, నీకోసము సిద్ధపరిచిన ఆ బహుమానము దేవుని ద్వారా నీవు పొందుకోబోతూ ఉన్నావు. బహుమానం పొందుకున్న నీవు దేవుని మందిరములో సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. ఆ దిశగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. రూతుకి బహుమానం ఇచ్చాడండి దేవుడు, సంపూర్ణమైన బహుమానం. ఓర్పా సింపుల్గా లైఫ్ డిసైడ్ చేసుకుందండి. లైఫ్ని ఎప్పుడు మనం సింపుల్గా తీసుకోకూడదండి. లైఫ్ని ఎప్పుడు సింపుల్గా తీసుకోకూడదు. ఓర్పా చిన్న పిల్ల కదా, కొంచెం నిదానంగా ఆలోచించొద్దు. అన్నిట్లో ముందుంటుందండి ఈ పిల్ల. ఓర్పా ఎవరామే? కాదు, ఓర్పు లేని ఓర్పా. ఏమి లేని ఓర్పా? మనము అలా ఉండకుండా వెనకకి వెళ్ళిపోయిందండి. ఓర్పా వెనకకి వెళ్ళిపోయింది. వాక్యం చెప్తుంది, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై మనం వేగిరపడాలి. ముందు మనకు ఎన్నో ఉన్నాయి. యేసయ్య మన కోసం ఎన్నో సిద్ధపరుస్తున్నాడండి, ఎన్నో దాచి ఉంచాడండి. మన కోసం ఎన్నో సిద్ధపరిచి దాచి ఉంచాడు. మనము ఓపికతో పరిగెత్తి ప్రయాణం చేసి మనము వాటిని అందుకొని నిత్యత్వంలో ఆ ప్రభుతో సదాకాలం మనం ఏలుబడి చేయుదుముగాక. ఆమేన్. ఇంకా 3వ విషయం కూడా మీకు చెప్తానండి. అదేంటంటే నేల చూడకుండా. ఆమేన్. మొదటిది వ్యర్థం అంటే అది కీవర్డ్ అమ్మా, అది మూలవాక్యం తల్లిగారు. వ్యర్థమైనవి ఏంటో చెప్తున్నాను, ఏమి చూడకూడదో చెప్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, గట్టిగా చెప్పాలి, చెడుతనము చూడకుండా ఉంటే దేవుడు మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడంట? ఉన్నత దేశము యొక్క ఈ రోజున నేను కాదు, వాక్యమై ఉన్న ప్రభువే నీతోనే చెప్తున్న మాట, దేశము యొక్క ఉన్నత స్థలములలో ప్రభు నిన్ను కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్. 2వ విషయం కూడా మనం చదువుకున్నాము. అదేంటంటే వెనుక చూడకుండా. ఎక్కడ చూడకుండా? సరే, 3వ సందర్భాన్ని కూడా మీకు చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం
12వ అధ్యాయము 12వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యం. వారిలో ప్రధానుడగు వాడు రాత్రి యందు సామాగ్రిని భుజం మీద పెట్టుకొని తానే మోసుకుని పోవుటకై తన సామాగ్రిని బయటికి తెచ్చుకొనవలనని గోడకు కన్నం వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. ఇక్కడ వాక్యాన్ని మీకు ఆధారం చూపించాను. ఇప్పుడు నేను చెప్పిన మూడవ సందర్భం ఏమిటంటే నేల చూడకుండా. ఒకసారి గట్టిగా చెప్తారా? ఏం చూడకూడదండి మనం? వాస్తవంగా మాట్లాడుకుంటే నేల చూడకుండా నడిచామనుకో ఎక్కడో చోట దేనికో దానికి గుద్దుకొని పడిపోతాం. ఏమండి? వాస్తవంగా మాట్లాడుకుంటే మనము నేల చూడకుండా పోతున్నాం అనుకోండి, దేనికో దానికి గుద్దుకొని పడిపోతాం. కానీ ఆత్మీయ అర్థం మనం ఆలోచించాలి. ఏమిటంటే భక్తుడు చెప్పాడు, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీ దృష్టి ఉంచుకోవాలి. స్తోత్రం చెప్పొచ్చు కదా? గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రభు అయిన యేసు నేడో రేపో మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. మేఘవాహనుడై ప్రభు అయిన యేసు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ప్రభు అయిన యేసు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. గనుక మన దృష్టి అంతా కూడా అదుగో ఆకాశం వైపు, పరసంబంధమైన వాటి వైపు, యేసు మీద మనం దృష్టి ఉంచగలిగితే ప్రియులారా, మనము ఆత్మ సంబంధమైన వారిగా మనము రెప్పపాటులో మార్పు చెంది ఈ యొక్క మట్టి దేహము మహిమ దేహముగా మార్చబడి రెప్పపాటులో మార్పు చెంది అదిగో ప్రభు అయిన యేసు పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. గనుక మనమందరం పెండ్లి కుమార్తెగా ప్రభు అయిన యేసుని కలుసుకోబోతూ ఉన్నాము. దేవుని ప్రజలకి ఉండకూడని మరొక చూపు, దేవుని ప్రజలకు ఉండకూడని చూపు ఏంటంటే నేల చూపు. కొంతమంది చూడండి, స్ట్రైట్గా చూడరు. ఏం బ్రదర్ బాగున్నారా అంటే అటు చూసి మళ్ళీ కింద చూస్తుంటాడు. ఏం సిస్టర్ మన చర్చికి రాలేదు అంటే పైన చూసినట్టే ఉంటారు, నేల చూస్తారు. నేల చూపులు. ఒక రోజున ఒక వ్యక్తిని ప్రభు పిలిచాడు. కయ్యను వచ్చాడు. పొలంలోకి ఇద్దరు వెళ్ళారు కదా, నువ్వు నీ తమ్ముడు పొలంలోకి. నేను చూశాను ఇందాక, పొలంలోకి ఇద్దరు వెళ్ళారు కదా, ఒక్కడవే వస్తున్నావు, నీ తమ్ముడు ఎక్కడా? ఇందాక పొలంలోకి వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు కదా, ఇప్పుడు ఒక్కడవే వస్తున్న తమ్ముడు ఎక్కడా? దుర్మార్గుడు కయ్యను పొలంలోకి తమ్ముడికి మంచి మాటలు చెప్పి తీసుకుని వెళ్ళి పొలంలో గొంతు పిసికి చంపేసి సమాధి చేసి ఒక్కడే వస్తున్నాడు, ఏమి ఎరగనట్టుగా. ప్రభు అడిగాడు, నీవెక్కడా అంటే ఇప్పుడు ఈ కయ్యను నేల చూపులు చూస్తున్నాడండి. నేల చూపులు చూస్తున్నాడు. ప్రభుతో ముఖాముఖిగా చూడలేకపోతున్నాడు. ప్రభు కన్నులు, ప్రభు ముఖాన్ని చూడలేకపోతున్నాడండి. ఎందుకంటే సత్క్రియ చేయలేదు గనుక. బైబిల్లో ఉంటుంది, ప్రభు చెప్పాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల అది కూడా నేను చెప్పాలా? నీ తల పైకెత్తుతావు కదా, నీవు సత్క్రియ చేసిన ఎడల. ఆది కాండంలో ఉంటుందండి, 4వ అధ్యాయంలో 7వ వాక్యం. ఆది కాండం అందరూ తీయండి దయచేసి. ఆది కాండం 4వ అధ్యాయము 7వ వాక్యం. నీవు సత్క్రియ చేసిన ఎడల, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. చూసారండి, మీరు తల పైకి ఎత్తండి అమ్మా. ఏం చెప్పాడు కయ్యనుతో దేవుడు? నీవు
సత్క్రియ చేసినట్లయితే నీవు నీ తల పైకెత్తి నన్ను చూసేవాడివి, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నన్ను చూసేవాడు. ఇప్పుడు కయ్యను తల నేలకు వాల్చుకొని నేల చూపులు చూస్తున్నాడండి. సత్క్రియ చేయలేదు గనుక రక్త సంబంధి తన సహోదరుడికి ద్రోహం చేసి, సహోదరుడు అంత ద్వేషం అంత పగ ఎందుకండి? అసలు ముందు ఈయనే తీసుకెళ్ళాడు దేవునికి అర్పణ, దేవునికి కృతజ్ఞత కానుక ఈయన తీసుకెళ్ళాడండి. ఈ కయీన్ని చూసి హేబేలు కూడా కానుక తీసుకెళ్ళాడండి. గొప్ప సంగతి ఏంటంటే దేవుడు హేబేల్ని ఆయన అర్పణని లక్ష్య పెట్టాడు, కయీన్ని ఆయన అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే దేవునికి ఇచ్చేటప్పుడు మంచి వాటినేమో కయ్యను కామ్గా ఎవరు చూడకుండా జేబులో వేసుకున్నాడండి. మంచి వాటినేమో కయ్యను జేబులో వేసుకొని వేస్ట్గా ఉండేది తీసుకెళ్ళి దేవునికి ఇచ్చాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, లైవ్లో వీక్షిస్తున్న దేవుని ప్రియులారా, దేవునికి మనం అర్పణ ఇచ్చేటప్పుడు మన కానుకే కావచ్చు, మన దశమ భాగమే కావచ్చు, నమ్మకస్తులుగా శ్రేష్టమైన వాటిని, ఉన్న వాటిలో విలువైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని హేబేలు వలె దేవునికి మీరు మంచి వాటిని ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని మీ అర్పణలు అంగీకరించి ఆశీర్వదించునుగాక. హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలా. దానికి వచ్చింది చూడండి, కయ్యను కోపము మెల్లగా తమ్ముడిని పొలంలోకి మాటలు చెప్పి తీసుకుని వెళ్ళి తమ్ముడిని చంపేశాడండి. కయ్యను ఈ రోజున ప్రియులారా గమనించాలి, కయ్యను క్రియలు దేవుని దృష్టిలో చెడ్డవిగా ఉన్నాయి. బైబిల్ చెప్తుంది మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అని. ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నానంటే మన దృష్టి నేల మీద ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దృష్టి ఆకాశం వైపు. ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా ఎప్పుడు వస్తాడా? పెండ్లి కుమారుడుగా రెండవసారి గమనించండి. మొదటిసారి వచ్చాడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. రెండవసారి యోధా గోత్రపు కొదమ సింహముగా ప్రతి వానికిచ్చుటకు వాని క్రియల చొప్పున జీతమిచ్చుటకు పెండ్లి కుమారుడుగా రోషము గలవాడై ప్రభు అయిన యేసు రెండవసారి రాబోతున్నాడు. గనుక మన దృష్టి ఎలా ఉండాలంటే ఆకాశం వైపు, పెండ్లి కుమారుని కొరకు. పెండ్లి కుమార్తె చూడండి, ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది, నెక్స్ట్ పెండ్లి అన్నమాట. అలాగా పెండ్లి కుమార్తెగా ఉన్న మనమందరం కూడా ఆ వివాహ మహోత్సవం కోసం, ఆ వివాహ మహోత్సవంలో పెండ్లి కుమారుడు ప్రభు అయిన యేసు, పెండ్లి కుమార్తె మనమేనండి. మనము ఆ పెండ్లి కుమారుడు రాక కోసం ఎదురు చూస్తూ నిరీక్షణతో నడిపించబడుదుముగాక. ఒక మాట మనం గమనించాలండి, కయీను వలె మనం ఉండరాదు. కయీను దేవుడు ప్రశ్నించినప్పుడు ముఖము నేల వైపు చూస్తూ సత్క్రియ చేయలేని పరిస్థితుల్లో తల వంచుకొని దేవుని ఎదుట ధైర్యము లేనివాడై, కయీను దేవుని ఎదుట ధైర్యము లేనివాడై ముఖము నేల వైపు చూస్తూ ఉండిపోయాడు. పిల్లరా, మనలో ఏ ఒక్కరూ అలా ఉండకూడదు. మనమందరము కూడా హేబేలు వలె శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించుదుముగాక. గట్టిగా చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా. దేవునికి మన అర్పణ ఇచ్చేటప్పుడు నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించాడండి.
మాకంటే మిమ్మల్ని ఎక్కువగా దేవుడు ప్రేమించి దేవుడు మీకు 90 భాగాలు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఎన్ని భాగాలు? చూడండి, చాలామంది మాట్లాడట్లా. 30 భాగాల. దేవుడు మీకు 90 భాగాలు ఇచ్చాడు. మాకు చూడండి దేవుడు ఏం పని చేశాడు, మాకు 10 భాగాలే ఇచ్చాడు. 10 మాకు ఇచ్చాడు, 90 మీకు ఇచ్చాడు. పిల్లలు, ఉద్యోగాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఉంటాయి కనుక మిమ్మల్ని ప్రేమించి 90 ఇచ్చాడండి. దేవుడు చెప్పాడు, మీరు 90 వాడుకోండి, తినండి, త్రాగండి, హ్యాపీ, ఎంజాయ్ యువర్ లైఫ్. 90 భాగాలు ఇచ్చి మీ చెవిలో ఒక మాట చెప్పాడు దేవుడు, అదిగో ఆ 10వ భాగాన్ని ముట్టొద్దు అని చెప్పాడు దేవుడు. కొంతమంది మనలో ఉంటారు మంచోళ్ళు, 90 మింగేస్తారు, 10 కూడా మింగేస్తారండి. చూసారా? 90 కావాలి, 10 కూడా కావాలి. ఎట్లా అండి? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆకాశ వాక్యండ్లు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరించునుగాక. గట్టిగా చెప్పు, చెయ్యి పైకైతే హల్లెలూయా. నమ్మకస్తులుగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అలాగే చేద్దాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చివరిగా ఒక్క మాట చెప్తానండి నేను. అదేంటంటే చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యంలో వంతులు చూడకుండా అనే మాట ఉంటుంది. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి చూడకుండా? ఏం చెప్తున్నారో అర్థం కాలేదు నాకు. వంతులు వేసుకోకూడదు. నేను ఒక్కదాన్నే పరిచర్య చేయాలా, నేను ఒక్కడనే చేయాలా అని చాలాసార్లు మనము వంతులు వేసుకుంటూ ఉంటాం. వంతులను బట్టి దేవుని పని చేయకుండా అలక్ష్యం చేస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రియులారా, ఏ విషయంలో కూడా మీరు వంతులు చూడొద్దు. చదువుకున్న వాక్య భాగంలో యాజకులు వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక వంతులు వేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్యని ఎంతో భాగ్యంగా ఫీల్ అవు. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య విషయం అది గొప్ప భాగ్యముగా ఎంచుకొని నిండు మనసుతో దేవుని మందిరంలో పరిచర్య చేసేటప్పుడు సాక్షాత్తు మనం మనుషులకు చేస్తున్నట్లుగా చేయకుండా ప్రభువుకు చేస్తున్నట్లుగా వంతులు చూడకుండా, యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నట్లు వంతులు చూడకుండా దేవుని మందిరంలో పరిచర్య అయినా ప్రార్థన అయినా అది ఏ విధమైన పరిచర్య అయినా వంతులు చూడకుండా, వంతులు పెట్టుకోకుండా నిండు మనసుతో మనస్ఫూర్తిగా మనం పరిచర్య చేస్తే ఆకాశమందున్న దేవుడు నీ మనస్తత్వాన్ని చూస్తాడు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో సమూయేలు ఉండేవాడండి. సమూయేలు, అక్కడే ఏలీ కుమారులు కూడా ఉన్నారు. దేవుని మందిరం షిలోహులో ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నారు, సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఉదయాన్నే లేచేవాడండి. బాలుడు కదా సమూయేలు. ఉదయాన్నే లేచి మందిరం తలుపులు తెరిచి మందిరం అంతా శుభ్రంగా ఊడ్చి దీపాలు వెలిగించి మందిరంలో పరిచర్య మనస్ఫూర్తిగా చేశాడు సమూయేలు. పాస్టర్ గారి పిల్లలేమో 10 గంటలకు లేచేవాళ్ళండి. పాస్టర్ గారి పిల్లలు కదా వాళ్ళు. పాస్టర్ గారి పిల్లలు కాబట్టి వాళ్ళు 10 గంటలకో 9 గంటలకు లేచేవాళ్ళు. కానీ సమూయేలు వేకువనే లేచి
దేవుని మందిరం శుభ్రంగా ఊడ్చి దీపాలు వెలిగించి తలుపులు తెరిచి దేవుని మందిరం, బైబిల్లో ఉంది మన హృదయమే దేవుని ఆలయం అని, ఆ మందిరాన్ని శుభ్రంగా ఉంచేవాడు. మందిరమును శ్రమపడి పరిచర్య చేశాడు. మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే సమూయేలు ఎప్పుడు కూడా వంతులు చూడలేదు. అందుకే దేవుడు సమూయేలును గొప్ప ప్రవక్తగా ఆశీర్వదించాడు. ఏలీ కుమారులు దేవుని ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులైపోయారని వాక్యం రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం వంతులు పెట్టుకోవటం మంచిదా చెడ్డదా? అందుకని ఎప్పుడు కూడా వంతులు చూడకుండా, వంతులు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మందిరంలో పరిచర్య, ఇది దేవుని పని అని దేవుని పని చేయుటకు బలం తెచ్చుకొని మనస్ఫూర్తిగా ప్రభు పని మనం చేద్దాం. ఆకాశమందున దేవుడు గొప్ప దీవెనలు మన మీద కుమ్మరించునుగాక. దయచేసి అలాగే మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఇంతవరకు ఎంతో ఓపికగా ప్రభు మాటలు వింటూ వచ్చారు. ఈ ఉదయకాలం 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని తీర్మానంతో ప్రార్థన చేసుకొని ప్రభు కృప పొందుకుందాం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ వచ్చారు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా, నీ మార్గములలో నేను నడుచున్నట్లు నన్ను బ్రతికించు ప్రభువా అని భక్తుడు తీర్మానం చేసినట్లుగా వ్యర్థమైన వాటి వైపు పరుగులెత్తవద్దు, తుచ్చమైన వాటి వైపు పరుగులెత్తవద్దు. యవనస్తుడా, సహోదరుడా, వ్యర్థమైన వాటి వైపు, క్షణికమైన వాటి వైపు, తుచ్చమైన వాటి వైపు పరుగులెత్తవద్దు. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచునని రాయబడింది వాక్యంలో. ఈ ఉదయకాలం చేతులెత్తి తీర్మానం చేసుకుందాం. చేతులు పైకెత్తి తీర్మానం చేసుకుందాం. యెషయా భక్తుడు చెప్తున్నాడు, చెడుతనము చూడకుండా నీ కన్నులతో నీవు నిబంధన చేసుకుంటే దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించబోతూ ఉన్నాను, ఉన్నత స్థలములపై కూర్చుండబెట్టబోతూ ఉన్నాను. వాగ్దానం ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఐగుప్తు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద యోసేపును ఎక్కించినట్లుగా మన దేవుడు మనల్ని ఉన్నత స్థలముల మీద మనం నడిచేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. ఉన్నత స్థలముల మీద కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు. వెనుక ఉన్న వాటి మీద మనసు పెట్టవద్దు. ముందున్న వాటి కొరకై వేగిరపడు. మన ముందు ఎన్నో శ్రేష్టమైన ఈవులు, మన ముందు ఎన్నో సంపూర్ణమైన వరములు ఉన్నవి. వాటి మీద ధ్యానముంచుడి. మన వెనుక లోకం, మన ముందు యేసును చూస్తూ యాత్రలో ముందుకు సాగించబడదాం. రూతు మరలా వెనకడుగు వేయలేదు, వెనకబడిపోలేదు. రూతుకి దేవుడు సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించాడు. కయీను సిగ్గుతో తల దించుకుంటున్నాడు. వాక్యం హెచ్చరిస్తున్న మాట, నేల చూడకుండా ఆకాశములో ఉన్న ప్రభు అయిన యేసు మీద మన దృష్టి ఉంచాలి. ఆయన మన కొరకు
తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ప్రభు అయిన యేసు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు అయిన యేసుని నిదానించి చూడండి. ప్రభు అయిన యేసుని నిదానించి చూడండి. కయ్యూను వలె కాక హేబేలు వలె నమ్మకస్తులుగా ప్రభు సన్నిధిలో మనం జీవించాలి. చివరి మాట కూడా మనం చదువుకున్నాం. మన జీవితంలో ఎప్పుడు వంతులు వేసుకోకుండా, వంతులు చూడకుండా శ్రమపడే మనస్సు ఆయుధముగా ధరించుకొని, శ్రమపడే మనస్సు ఆయుధముగా ధరించుకొని నిండు మనసుతో ప్రభు పని చేసినట్లయితే రెట్టింపైన ప్రతిఫలం మన దేవుడు మనకు దయచేయబోతున్నాడు. రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రభు మనతో మాట్లాడి బలపరిచి ఈ ఆరాధన దీవెనకరంగా జరిగించినందుకు రెండు చేతులు పైకెత్తి నోరారా గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా కూడా మీరు కనుపాప వల్లే కాపాడి ఉన్నారు ప్రభువా. ఈ రోజున సర్వలోకము మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచుండగా మీరు మా మధ్యలోనికి వచ్చినందుకొరకై స్తోత్రం తండ్రి. మా ఆరాధన మీరు అంగీకరించినందుకొరకై స్తోత్రం. పునరుద్ధానం యొక్క శక్తిని, బలాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకొరకై స్తోత్రం ప్రభువా. ప్రభువా, మీ సేవకులను తండ్రి పూర్తిగా ఆత్మవశులుగా మార్చి తండ్రి మాకు కావలసిన మాటలు మీరు అనుగ్రహించినందుకొరకై స్తోత్రం తండ్రి. ఈ ఆరాధనలో దేవుని సన్నిధిలో, దేవుని మందిర ఆవరణములలో చేరిన ప్రతి బిడ్డతో ప్రత్యేకంగా ప్రతి వారితో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. నీ మార్గాలలో నేను నడుచుకున్నట్లుగా నన్ను బ్రతికించుము. ఈ మాట ప్రతి వారి హృదయాన్ని తండ్రి ప్రతి వారి హృదయాన్ని తాకినందుకొరకై స్తోత్రం తండ్రి. వ్యర్థమైన కార్యాలు ఏంటో తెలియచేస్తూ వచ్చారు నాయన. వ్యర్థమైన వాటిని చూడడం వలన ఎలాంటి నష్టాలు కలుగుతాయో మాకు ముందున్న భక్తులు తండ్రి వారి కన్నులతో ఎలా నిబంధన చేసుకున్నారో మేము కూడా అలా నిబంధన చేసుకోవాలని మీరు తెలియచేశారు నాయన తండ్రి. వ్యర్థమైన వాటిని చూడడం వలన కాలు జారే ప్రమాదాలు ఉంటాయి, పడిపోయే ప్రమాదాలు ఉంటాయాలని మీరు హెచ్చరించారు. ఇప్పటికే అనేకులు ఈ స్థితిలో ఉన్నారని కూడా గ్రహించేటట్లుగా మీ వాక్యం వెల్లడి అవుతూ ఉన్నప్పుడు అనేకులు గ్రహించారు నాయన. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయండి యేసయ్యా అని మీ వైపు చూస్తున్నారు యేసయ్యా. మీకు స్తోత్రం తండ్రి. బ్రతుకులో తండ్రి అనేక సార్లు ప్రభువా చెడు కార్యాలని, చెడుతనమును చూసి నాయన జీవితాలను పాడు చేసుకుంటున్న వారు ఆత్మీయులు అనేకులు ఉన్నారు ప్రభువా. వారందరిలో మీరు ఒక పరివర్తన కలుగు చేయండి. ఇక మీదట చెడుతనము చూడకుండా నా కన్నులను నేను సరిచేసుకుంటానని మీరు నాయన సజీవులుగా ఉన్నప్పుడు చెప్పారు. నీ కన్ను ఒకవేళ నీ మాట వినకపోతే దాన్ని తీసి పారవేయమని చెప్పారు నాయన. చెడుతనాన్ని చూస్తే అది ఎంత ప్రమాదమో నాయన, అది మీరు తెలియచేశారు గనక ప్రతి బిడ్డ కూడా ఈరోజు ఒక నిబంధన చేసుకోవాలి ప్రభువా. చెడుతనాన్ని నేను ఇక మీదట చూడకూడదు, అలాగా చూడకుండా నాకు కృప దయచేయండి ప్రభువా. అడుగుతున్న వారికి మీరు కృప ఇవ్వండి ప్రభువా. ఈరోజు అనేకులు నాయన నేను ఉన్నతంగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు తండ్రి. అలాగా తండ్రి ఆ ఉన్నతమైన అనుభవాల్లో ఉండాలంటే చెడుతనము చూడకుండా మానుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్ముడా మీరు కార్యాలు చెయ్యండి నాయన.
ఉన్నతమైన దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో ఎక్కాలంటే చెడుతనము చూడకూడదని చెప్పారు ప్రభువా. ఈ మాటలు ప్రతి వారి వినికిడిలో స్థిరపడాలి ప్రభువా. అనేకులు నాయన వెనుకున్న వాటినే చూస్తూ ముందున్న కార్యాలలో వెనకబడిపోతున్నారు ప్రభువా. గతించిన కాలం నా బ్రతుకులో ఇలా జరిగింది, నా జీవితం ఇలాగైపోయింది అని వారికి ఉన్న అపజయాలను తలంచి వెనుకున్న వాటిని తలంచి ఆగిపోతున్నారు యేసయ్య. ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగించలేకపోతున్నారు యేసయ్య. కల్వారి సిలువ రక్తం ఇంకను ప్రవహించుచూనే ఉండగా కల్వారి సిలువలో క్షమాపణ ఉంది అని నాయన మీ ముఖాన్ని చూస్తూ ముందుకు సాగే కృప దయచేయండి నాయన. ఇక మీదట ఆత్మీయులు ఎవరు కూడా వెనకున్న వాటిని తలంచి కృంగిపోకూడదు నాయన, వెనకబడిపోకూడదు నాయన. ఆత్మీయులు ఎన్నడూ వెనకబడిపోకూడదు నాయన. అలాగున ముందున్న వాటి కొరకు మేము ముందుకు కొనసాగితే మాకు సంపూర్ణమైన బహుమానాన్ని మీరు సిద్ధపరిచి ఉన్నారు యేసయ్య. అయ్యా, ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డ కూడా సంపూర్ణమైన బహుమానం పొందుకోవడానికి ముందుకు సాగేటట్లుగా కృప చూపండి నాయన. ప్రభా, కర్నూలు సంఘ విశ్వాసుల యొక్క అంతరంగ స్వభావాలు, కుటుంబ వ్యవస్థ, వారి మనస్తత్వాలు ఎరిగిన దేవుడు నాయన. ఈ సంఘములో ఉన్న ఏ ఒక్కరు కూడా నేల తల చూడకూడదు తండ్రి, నేల చూపు చూడకూడదు నాయన. దేవునికి అర్పించే అర్పణల విషయంలో నమ్మకస్తులై ఉండడానికి క్రియ జరిగించండి ప్రభువా. తండ్రి నాయన, వంతులు చూడకుండా పరిచర్య చేయాలని సెలవిచ్చారు. సేవకులైనా పరిచర్య చేసే పరిచారకులైనా ఎవరికి దేవుడు అప్పచెప్పిన పరిచర్య వారు నిశ్చయముగా చేయాలి తండ్రి, వంతులు చూసుకోకూడదు నాయన. ఎంత అద్భుతమైన మీ మాటలు మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. ఈరోజు ఇదిగో మా చేతులెత్తి మరొకసారి నాయన మేము తీర్మానం చేసుకుంటున్నాం యేసయ్య. యోబు వలె మేము చెప్తున్నాం యేసయ్య, మా కన్నులతో మేము నిబంధన చేసుకుంటున్నామని. ఎవరైతే నిబంధన చేసుకోవడానికి తీర్మానించుకున్నారో వారి తీర్మానాన్ని స్థిరపరచండి నాయన. నిబంధనలో నిలిచి ఉండాలి యేసయ్య. నిజమే నాయన, మేము రెండు కన్నులు కలిగి నరకములోకి వెళ్ళిపోవడం కంటే ఒక్క కన్ను కలిగి పరలోక రాజ్యం రావడం మేలు కదా అని మీరు ఎంత అద్భుతంగా చెప్పారు నాయన. ఈ రోజున ఆత్మీయులైన వారు అనేకులు నాయన ప్రభు రాకడ మర్చిపోతున్నారు యేసయ్య. ప్రభు రహస్య రాకడను మర్చిపోయి వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టుకొని వ్యర్థమైన వాటిని చూస్తున్నాయన అనేకులు ఆత్మీయ జీవితంలో చచ్చిపోతున్నారు యేసయ్య. యేసయ్య, నీ మార్గాలలో నడుచుకునేటట్లుగా మమ్మల్ని బ్రతికించు నాయన. బ్రతికించు, బ్రతికించు బ్రతికించు యేసయ్య, బ్రతికించు యేసయ్య, బ్రతికించు యేసయ్య, బ్రతికించు యేసయ్య. ప్రభు మీరు క్రియ జరిగించండి దేవ. ప్రతి వారిలో ఈ మాటలు నూరంతలుగా ఫలించాలి, నూరంతలుగా ఫలించాలి. ఒక గొప్ప మార్పు కలగాలి ప్రతి వారిలో ఆత్మీయ ఉజ్జీవం కలగాలి. శలమన కలబల కత్తురానమా రివానమాన శరమన కలబల కరబకత్తుడా. దేవుని పరిశుద్ధాత్ముడా, మీ మాటలన్నీ కూడా ఒక్కొక్కరి వినికిడిలో స్థిరపరిచి మీ రహస్య రాకడ బహు సమీపంగా ఉంటుండగా ప్రతి వారిని రహస్య రాకడకి సిద్ధపరచండి. వాక్యం ఇట్టిన మీ సేవకులు అన్నకి మరింత కృపని నాయన. అన్న శరీరంలో ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. అన్నను మీ చేతిలో ఘనమైన పాత్రగా ఆ కడబోర శబ్దం వినబడేంత వరకు కూడా మీరు మహిమ కలిగిన పాత్రగా మీ దాసును వాడుకొనమని ఈ పునరుత్థాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం మనకందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించునుగాక. చెప్దాం గట్టిగా ఆమేన్. హల్లెలూయా.